హాయ్ ఫ్రెండ్స్, న్యూబోర్న్ బేబీకి మిట్టెన్స్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఇలాంటి సాఫ్ట్ నాప్కిన్స్ ఉంటాయి కదా, దీన్ని ఒకటి తీసుకున్నాను. దీన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేబీ హ్యాండ్ లెంగ్త్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్లాత్ కనుక మీరు తీసుకున్నట్లయితే 6 ఇంచులు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోండి. నాకైతే దీని హైట్ 6 ఇంచులు ఎగ్జాక్ట్గా 4 మడతల మీద సరిపోయింది, ఇంక ఎక్స్ట్రా ఏం లేదు. ఇలా 6 ఇంచులు తీసుకున్న తర్వాత కింద రిస్ట్ దగ్గర ఈ అడ్డం లూజ్ వచ్చేసి 4.5 తీసుకుంటే సరిపోతుంది. 4.5 ఇంచు తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటే 4 పార్ట్స్ వస్తాయి. పైన క్లోజ్లో ఉంది కదా, అంటే ఫోల్డింగ్ మీద, ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేయండి. ఇప్పుడు ఇలాగా 4 పార్ట్స్ వస్తాయి. వీటిని ఒకదాని మీద ఒకటి ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూరా కుట్టు వేసేసుకోవాలి. అంటే 2 పీసులని జాయింట్ చేసేసుకోవాలి. ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ అయినా చేసేసుకోవచ్చు కుట్టు వేసుకోకుండా. ఇంకా అలా కుట్టుకున్నా కూడా మనకి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే డైరెక్ట్గా కుట్టు వేసేసాను. కుట్టు వేసిన తర్వాత ఇలాగా రెండింటిని రివర్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటికి ఏంటంటే మాస్క్కి యూస్ చేసే ఎలాస్టిక్ని అయితే వేస్తాము. ఎలాస్టిక్ వెడల్పు ఎంత ఉంటుంది, 1/2 ఇంచు వరకు ఉంటుంది. దానికన్నా వెడల్పు కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా మందంతో మనం ఈ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒకవైపు మట్టుకు కొంచెం ఓపెన్ ఉంచుకోవాలి. 6 ఇంచుల పొడవు ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను, 2 పీసులు 2 హ్యాండ్స్కి. ఈ ఎలాస్టిక్ని ఒకవైపు కొంచెం ఓపెన్ ఉంచాం కదా, అందులోంచి పిన్నీస్ తోటి ఇలా నీట్గా ఎక్కిచ్చేసేసాను. ఇలా ఎక్కిచ్చేసిన తర్వాత ఈ 2 చివర్లను పట్టుకొని గట్టిగా లాగేసి ఒక చిన్న ముడేసుకుంటే సరిపోతుంది. ఇలా ముడేసుకున్న తర్వాత క్లాత్ని అన్ని వైపులా సర్దేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎలాస్టిక్ ఎక్కించడానికి కొంచెం ఓపెన్ ఉంచాం కదా, ఆ ఓపెన్ అయితే క్లోజ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇంకో దానికి కూడా సేమ్ అలానే వేసేసుకుంటే ఈజీగా మిట్టెన్స్ అయితే రెడీ అయిపోతాయి. చిన్నపిల్లలకి ఈ కొలతలు అయితే సరిపోతాయి. మీకు ఎవరికైనా యూజ్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న నాప్కిన్ తోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.